హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే ఈరోజైతే మరి అసెంబ్లీకి వెళ్ళిన సందర్భం అయితే కనబడతా ఉంది. ఈ అన్ని అంశాల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు, గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండర్ మహారెడ్డి శ్రేయారెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అనిల్. నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే మేడం. కేసీఆర్ గారు చాలా రోజుల నుండి ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చి ఈరోజు అసెంబ్లీకి అడుగు పెట్టారు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఇది ఒక సెలబ్రేషన్ లాగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఫీల్ అవుతా ఉన్న సందర్భం కనబడతా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా ఆయనని వచ్చి ప్రజల్లో మళ్ళీ చూడడం, అసెంబ్లీలో ప్రజల సమస్యల పై ఆయన మాట్లాడడం ఎంతో ఉత్సాహంగా ఉంది. మాకు కేసీఆర్ గారి మాటలు వింటే ఎంతో ఎనర్జీ, ఎంతో కాన్ఫిడెన్స్ కూడా పార్టీ నేతల్లో కార్యకర్తల్లో నిండుతుంది. కాబట్టి ఆయన రావడం నాకు అయినా, పార్టీ కార్యకర్తలకైనా, ప్రతి ఒక్కరికి, ఇంకా తెలంగాణ ప్రజలకైనా అందరికీ చాలా ఆనందం, సంతోషం అని చెప్పి నేను కేసీఆర్ నడవడమే తనకి వీలవ్వట్లేదు, తను అసెంబ్లీకి ఏమొస్తాడు ఆయన కట్టబట్టుకొని నడుచుడే నేర్చుకోవాలి అని విమర్శించారు. ఈ అంశాలపైన కూడా తను విమర్శించినప్పుడు కూడా ఈరోజు తన హెల్త్ పరంగా కానీ లేకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాడు కదా, వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇచ్చిందని అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా మాట్లాడేటోళ్ళు బుద్ధి లేని వాళ్ళని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇంతైనా బుద్ధి ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి, కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడడం మీ బుద్ధి తక్కువ పని, మీకు బుద్ధి లేనట్లనే అని చెప్పి నేను ఫస్ట్ చెప్తున్నాను. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉన్నా కూడా ఆయన ప్రజల కోసం నిరంతరం ఎల్లప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికైనా అందరికైనా ఆయన గైడ్ చేస్తూనే ఉన్నారు. మేడం, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తప్పించిపోయిన కాంగ్రెస్ నాయకులకి ఈరోజు కేసీఆర్ అడుగు పెట్టారు. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? గజ్జమని అనుకుతున్నారు అని చెప్పి చెప్తాను. ఇన్ని రోజులు రావాలి అన్నారు. ఇప్పుడు ఆయన కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా చేసుకొని ఆయన వచ్చిన తర్వాత వాళ్ళకు మాట్లాడడానికి మాటలు లేవు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేస్తున్న అడ్డగోలు హామీలకు ప్రజలను ఎట్లా చంపదింటున్నారో అదే కేసీఆర్ గారు దానిపై, ఆ విషయాలపై మాట్లాడితే వీళ్ళకి ఇంకా రాత్రి మొత్తం చుక్కలే కనిపిస్తాయి, నిద్ర పట్టదు, ఏం పట్టదు అని చెప్పి నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి పనితీరు గురించి కేసీఆర్ ఏం చెప్తాడు అని అనుకుంటున్నారు? అక్కడ చెప్పడానికి ఏముంది, ఏం చేస్తుండని, ఏం చేస్తున్నావయ్యా అని చెప్పి అడుగుతాడేమో. అడగాలి కదా మరి, అడుగుతాడు. ఏం చేస్తున్నావయ్యా, ఇన్ని చెప్పినావు, అడ్డగోలు హామీలు ఏడ చేస్తున్నావు, ఏ రంగంలో ఏం చేసినావు అని చెప్పి నిలదీసి అడుగుతాడు. ఇంకోటి, ఈరోజు ప్రధానంగా గవర్నర్ గారి ప్రసంగం ఎలా అనిపిస్తా ఉంది? ప్రజెంట్ విన్న తర్వాత మీ బీఆర్ఎస్ నేతలు కూడా అందరు ఫైర్ అవుతున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంత పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అంటే ఏ పార్టీ తరపున మాట్లాడినట్లు ఉండొద్దు, తెలంగాణ భవిష్యత్తుపై మాట్లాడినట్లు ఉండాలి. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇంకేం జరగబోతుంది అనేది ఉండాలి. కానీ గవర్నర్ మాట్లాడింది ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరులో మాట్లాడింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ అన్ని హామీలు చేసుకుంటూ వచ్చింది, బడ్జెట్లో ప్రతి ఒక్కటి చెప్పింది, నెరవేర్చింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 42 పేజెస్ 420 హామీలు నెరవేర్స్తాము అన్నట్లా చెప్తున్నారు. నిజంగానే బుద్ధున్నోళ్ళు ఆలోచించాలి, 420 హామీలు నెరవేర్చగలుగుతారా? ఈ 15 నెలల్లోనే కనీసం 6 గ్యారంటీలు కూడా అమలు చేయని వాళ్ళు 420 గ్యారంటీలు వీళ్ళు అమలు చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఇట్లా ఈ వేదికని తప్పుడు విషయాలని స్ప్రెడ్ చేయడానికి యూజ్ చేసుకోకండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఫైర్ అవుతున్నారు. చాలా మంది ఏమని ఆరోపిస్తూ ఉన్నారంటే, కేసీఆర్ గారి ఎమ్మెల్యే పదవి పోతుంది, తనకి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో అది కూడా పోతుంది, అందుకే భయపడి కేసీఆర్ అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయాలను ఎలా చూస్తూ ఉన్నారు? కొంచెమైనా బుద్ధి పెట్టి ఆలోచించండి. కేసీఆర్ భయపడతాడా? భయపడేటోడైతే తెలంగాణని సాధించేవాడు. ఎవ్వరికి భయపడకుండా ముందులడిగేసి ఒక సింహంలాగా సాధించిండు మన తెలంగాణ.
కాబట్టి మీరు చెప్పినంత మాత్రాన భయపడుతున్నట్లు కాదు. ఇంకో సెకండ్ పాయింట్ ఏందంటే, ఇంకో బుద్ధి తెచ్చుకోండి. మీరు ఏదైతే కాన్స్టిట్యూషన్ త్రూ ఎన్నికైందో, అదే రాజ్యాంగం పట్ల మీరు కొంచెం అవగాహన పెంచుకోండి. ఇప్పుడు నార్త్ ఇండియాలో జైల్లో ఉండి కూడా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీకి 60 రోజుల కంటే ఎక్కువ వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. పెటిషన్ ఇచ్చినంత మాత్రాన ఖచ్చితంగా మన చట్టాంగంలో ఎక్కడ రాసి లేదు సస్పెండ్ అవుతారు, లేకపోతే హోదా పోతుంది అని చెప్పి. ఇంకా ఆరోగ్యం వల్లైనా ఇతర కారణాల వల్ల అయినా ఆయన రాకపోతే మీరు మేమేం చేయాలి, మేము ఇంకెట్లా మంచి పరిపాలించాలని చెప్పి ఆలోచించుకోకుండా కేసీఆర్ 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 అని చెప్పి బిచ్చమాడుకుంటున్నట్లు ఎందుకు రా 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 అని చెప్పి ఎందుకు అట్లా అడుక్కుంటున్నారో నాకు అర్థమవుతలేదు. ఆయన అంటే ఎందుకంత అంటే అభిమానం ఉండాలి ఎవరికైనా. కేసీఆర్ గారు అంటే అంత అభిమానం ఉంటది ఖచ్చితంగా. కానీ అంటే రేవంత్ రెడ్డికి అభిమానం ఉండి పిలుస్తున్నా అనుకుంటారు. ప్రజల మీద ప్రేమ లేదు. రేవంత్ రెడ్డికి ఏకైక ఒకటే లక్ష్యం కేసీఆర్ వాళ్ళను తూడిపేయాలి. అంటే కేసీఆర్ ఆయన జీవితం. ప్రేమైన ద్వేషమైన అవి రెండు ఎక్స్ట్రీమ్స్. కానీ ఆయన లోకం మొత్తం తెలంగాణ ప్రజల మీద తిరుగుతలేదు. ఆయన లోకం మొత్తం తిరుగుతుంది కేవలం కేసీఆర్ గారి మీదనే. ఆయన కేసీఆర్ కోసం పనిచేస్తున్నా, రేవంత్ ప్రజల కోసం పనిచేస్తున్నా. ఆయన ప్రజల కోసం అయితే పనిచేస్తలేడు. కేసీఆర్ గారిని ఎట్లా నాశనం చేయొచ్చో అనే ఆలోచనతోటి పనిచేస్తున్నాడు అని చెప్పి నేను చెప్పగలుగుతా. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమతోటి అభిమానంతో ముందుకొచ్చిండ్రు. ఈయన వినాశనం ఆలోచనతోటి ముందుకొస్తున్నాడు అని చెప్పి నేను చెప్తా. కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్ తోనే అసెంబ్లీకి అడుగు పెట్టిందని ఒక వార్త వస్తా ఉంది. నిన్న బీఆర్ఎస్ భవన్ దగ్గర అందరికీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ మండలి సభలో కూడా మీరు కొట్లాడాలి, కేసీఆర్ మీద మనం యుద్ధం ప్రకటించాము, 1 సంవత్సర కాలం అయితే చూసాము, ఈ సంవత్సర కాలం గడిచింది, ఇక్కడ నుండి తగ్గేదేలే అన్నట్టు ఫైట్ చేయాలన్నట్టు కూడా దిశానిర్దేశం ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. నిజమేనంటారా? కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రణాళికతోటే ముందుకి అడుగేస్తారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు తగ్గింది లేదు, ఎప్పటికీ తగ్గదు. మేము ముందుకు వెళ్ళి ప్రజల కోసం మొన్న తగ్గింది అంటున్నారు కదా. అసలు పార్లమెంట్ సీట్ లో గుండు సున్నా వచ్చింది, ఇక సర్పంచ్ ఎన్నికలలో కూడా ఏం రాదని అంటారు కదా. అన్నంత మాత్రాన అది నిజమైపోతుందని కాదు. ప్రజలు ఎట్లా ఎవ్వరికి ఎప్పుడు ఓటేయాలో వాళ్ళు ఆలోచించుకొని ఓటేసిండ్రు. కానీ ప్రజల్లో కూడా చైతన్యం అనేది నింపాలి. ప్రజల తీర్పు ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటి వరకు దేంట్లో ఎక్కడ తగ్గలేదు, వెనకడుగు అనేది వేయలేదు. ప్రజల పట్ల ప్రజల కోసమై ప్రజల తరపున ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాము. అది తగ్గకపోవడం అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రేయా రెడ్డి గారు అయితే తను క్లియర్ కట్గా చెప్తా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ గారు ఎక్కడ తగ్గరు, బీఆర్ఎస్ కూడా తగ్గము, ఈ రేవంత్ రెడ్డి పాలన కూడా మార్చుకోవాలి, విధి విధానాలు మార్చుకోవాలని కూడా తను ఒక కరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.